హాయ్ అండి. మీ అందరి కోసం టైం తీసుకొని మరి డిజ్నీ డెలివరీ డీటెయిల్స్ అనేది పోస్ట్ చేస్తున్నాను. సో డెలివరీకి వచ్చే 20 నుండి 48 గంటలకు ముందు షిట్జు పప్పీ బాడీలో ఎలాంటి చేంజెస్ ఉంటాయి, ఏంటి మనం అబ్జర్వ్ చేయాలి, సో వాటిని బట్టి మనం ఎలా డెలివరీ టైంకి అవైలబుల్ ఉండాలి, రెడీగా ఉండాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ అబ్జర్వేషన్స్ వల్ల మనకు కొంచెం కంఫర్ట్ అండ్ మెంటల్గా ప్రిపేర్ అనేది అవుతాము, సో దట్ మన టైం అనేది ఇవ్వగలం వాళ్ళకి. ఈ ఎర్లీ సైన్స్ని మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో వాటిని బట్టి మనం ఎగ్జాక్ట్ లేబర్ టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయగలం. ఫస్ట్ సిమ్టమ్ వచ్చి డిశ్చార్జ్ ఆఫ్ మ్యూకస్ ప్లగ్. ఇది ఒక 48 అవర్స్ ముందే డిశ్చార్జ్ అవుతుంది. దీన్ని అబ్జర్వ్ చేయడం కొంచెం కష్టం, బట్ ఏంటంటే ఇది లీక్ అయ్యి ఎక్కడంటే అక్కడ డ్రాప్ అయిపోతుంది ఇంట్లో. సో చాలామంది ఇగ్నోర్ కూడా చేయవచ్చు. ఒకవేళ మీరు ఇది అబ్జర్వ్ చేశారు మీ పప్పీ ఫీమేల్ పార్ట్ నుండి అంటే ఇంకా నెక్స్ట్ 48 అవర్స్ లోపు మీ షిట్జు డాగ్ డెలివరీకి రెడీగా ఉంది అని అర్థము. సో ఇది ఇట్లా ట్రాన్స్పరెంట్గానే ఉండాలి. వేరే కలర్ బ్లడ్ అట్లా ఏదైనా ఉందనుకోండి, వెంటనే డాక్టర్కి అయితే కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ నెస్టింగ్ బిహేవియర్ అండి. ఇవి డాగ్స్ ఇలా తవ్వుతాయి అన్నమాట భీకరంగా, ఎక్కడంటే అక్కడ డార్క్ స్పాట్స్ వెతుక్కోవడం, షేడ్ ఉన్న ప్లేసులకి వెళ్ళిపోవడం, ఎవరికి కనిపించకుండా దాక్కోవడం లాంటివి చేస్తుంటాయి. ఇది చాలా కామన్ బిహేవియర్. ఇది ఒక 3 to 2 days ముందే కూడా ఉండొచ్చు. ఒకవేళ బిహేవియర్ మైల్డ్గా ఉన్నా కూడా డెలివరీ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా స్ట్రాంగ్గా అవుతుందన్నమాట. సో అవి ఇంకా వెతుకుతూ ఉంటాయన్నమాట ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి. సో మా డిజ్నీ అలానే అనమాట, సోఫా కింద, ఈ చైర్ కింద, ఇంకా చాలా ప్లేస్లు అయితే వెతికింది మా ఇంట్లో. ఇంకా నేను అవన్నీ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. డోర్ వెనకాల వెళ్ళి దాక్కోవడము, అక్కడికి వెళ్ళి డిగ్ చేయడము. సో నెస్టింగ్ బిహేవియర్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ సైన్. థర్డ్ ఏంటంటే పడుకోవడం. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ పడుకొనేస్తాయి అనమాట, కామ్గా, ఎవరికి కనిపించకుండా ఉన్నామన్నట్టు. సో స్లీపింగ్ అనమాట, ఎక్సెస్ స్లీప్ చేస్తూ ఉంటాయి. ఈ బిహేవియర్ ఉందంటే ఒక 24 అవర్స్ లోపు డెలివరీ అనేది అయిపోతుంది. చూడండి ఇక్కడ మా డిజ్నీ ఎలా దాక్కొని మరీ పడుకుందో, మా మార్వల్ గార్డ్ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. సో స్లీపింగ్ అనమాట. మనకు ఒక్కోసారి అనిపిస్తుంది డాగ్ ఇంట్లో ఉందా లేకుండా ఎక్కడైనా వెళ్ళిపోయిందా అని చెప్పి, అంత కామ్గా ఒక ప్లేస్ వెతుక్కొనేసి పడుకొనేస్తాయి అన్నమాట. సో ఇది ఇంకో సైన్ అనమాట. ఇట్లా పడుకున్నాయంటే అది ఇంకా నియర్ బై 24 అవర్స్లో డెలివరీ జరిగే ఛాన్స్ ఉంది అని. స్లీపింగ్ హ్యాబిట్తో పాటు కొంచెం చాలా టయర్డ్గా కనిపిస్తాయి అన్నమాట. స్లీపింగ్ పొజిషన్లో చాలా టయర్డ్గా, మీరు ఇక్కడ చూడొచ్చు మా డిజ్నీ ఎంత టయర్డ్గా ఉందో. సో అలా పడిపోయింట అనమాట. ఇంకా మనకు అనిపిస్తుంది ఏమన్నా జరిగిందా, ఏమైనా హెల్త్ బాగాలేదా అని, బట్ అలా ఏం కాదు. ఇది జస్ట్ ఒక బాడీ చేంజ్ అనమాట వాళ్ళ బిహేవియర్లో. సో మనం జస్ట్ దగ్గరుండి ప్యాంపర్ చేయడము, వాటికి కొంచెం కడల్ చేయడము, అష్యూరెన్స్ ఇస్తూ ఉంటే అవి కొంచెం బెటర్గా ఫీల్ అవుతాయి. కావాలంటే మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా డాగ్స్కి ఫేవరెట్ కామింగ్ మ్యూజిక్ ప్లే చేయొచ్చు. నేనైతే అలానే ప్లే చేశాను ఆమె ఇట్లా టయర్డ్గా ఉన్నందువల్ల, సో దట్ తను రిలాక్స్గా, కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అర్లీ. నెక్స్ట్ సిమ్టమ్ ఏంటంటే మిల్క్ అనమాట. మైల్డ్గా మీరు ఇట్లా ప్రెస్ చేశారంటే అక్కడ మిల్క్ డ్రాప్స్ వస్తాయి. సో ఇలా వచ్చాయంటే ఇంకా నెక్స్ట్ 24 అవర్స్లో డెఫినెట్గా డెలివరీ అనేది పాసిబుల్ అనమాట. సో లాక్టేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఇంకొక బెస్ట్ సైన్ అనమాట. మీరు చెక్ చేయొచ్చు ర్యాండమ్గా మీ డాగ్ని లిఫ్ట్ చేసి మిల్క్ ప్రొడక్షన్ ఉందా లేదా అని. అలాగే ఉందంటే ఇంకా 24 గంటలలోపు డెలివరీ అనేది అయిపోతుంది. సో మీరు దీన్ని ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట. ర్యాండమ్గా మీరు డేస్ ఒకవేళ మిస్ అయితే +or- డేస్ అటు ఇటు అవుతున్నాయి అనుకున్నప్పుడు మీ డాగ్ని ఇలా తీసుకొని జస్ట్ ప్రెస్ చేశారంటే చాలా అనమాట. పెద్ద రిస్క్ ఏం లేదు ఇది ఐడెంటిఫై చేయడానికి, ఈజీగా తెలుసు. నెక్స్ట్ ఫుడ్ అండి. అస్సలు ఫుడ్ మానేస్తాయి, లేదంటే వాళ్ళ ఫేవరెట్స్ మాత్రమే తింటాయి. అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో తింటాయి. బట్ మనం ఏంటంటే డెఫినెట్గా వాళ్ళకి హైడ్రేషన్, ఫీడింగ్ అనేది ఇవ్వాలి. కొంచెం ఫోర్స్ ఫీడింగ్ అన్నా పర్వాలేదు, కొంచెం క్వాంటిటీస్లో ఫుడ్, వాటర్ అయితే డెఫినెట్గా ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ సిమ్టమ్ వచ్చి టెంపరేచర్ డ్రాప్. యూజువల్గా డాగ్స్కి 101 టెంపరేచర్ ఉంటుంది, బట్ ఇంకా ప్రెగ్నెన్సీ లేబర్లోకి వెళ్తుంది అంటే టెంపరేచర్ 98, 97కి కూడా డ్రాప్ అయిపోతుంది అన్న. టెంపరేచర్ డ్రాప్తో పాటు ప్యాంటింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా నోరు ఎల్లబెట్టేసి గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉంటాయి అన్నమాట.
సో ఇది కూడా ఒక ఎర్లీ సిమ్టమ్ అనమాట. ఇంకా ప్యాంటింగ్ అనిపించిందంటే అవి డెఫినెట్గా ఒక 12 hours లోపు డెలివరీ అనేది అయిపోతుంది. ఈ ప్యాంటింగ్ చేసేటప్పుడు కొన్ని డాగ్స్ అప్పుడప్పుడు మధ్యలో అరుస్తాయి అన్నమాట. అంటే ఏదైనా గుచ్చుకుంటే పిరిచేస్తే అలా ఉంటుంది. అలా ఈ స్టేజ్లో ఫస్ట్ టైమర్స్కి భయం అయ్యచ్చు, బట్ ఏం ప్రాబ్లం లేదు. అది చాలా న్యాచురల్ కామన్ ఫీచర్ అనమాట. ఇంకా రెస్ట్లెస్గా ఉంటారనమాట. ఇంకా ఏంటంటే బాడీ మొత్తం ప్రిపేర్ అవుతుంటుంది కదా, ఈ స్టేజ్లోనే మూలగడం అరవడం కూడా ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే. ఇంకా నెక్స్ట్ డెలివరీ దగ్గరకు వచ్చేటప్పటికి ప్యాంటింగ్ ఎక్కువైపోతుంది అండ్ బాడీలో కంట్రాక్షన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో మా డిజ్నీకి ఇక్కడ కంట్రాక్షన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయిన 30 to 40 minutesకి కంట్రాక్షన్ స్పీడ్ పెరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఆ కడుపు ఇట్లా వేవ్గా మూవ్ అవడం అనమాట. సో అలా బిగ్ వేవీ కంట్రాక్షన్స్ వచ్చాయంటే ఫస్ట్ వాటర్ బ్రేక్ అవుతుంది. అదండి అక్కడ వచ్చింది చూడండి వాటర్. అట్లా వాటర్ బ్రేక్ అయిందంటే ఇంకా పప్పీస్ బయటకు వస్తాయని ఇండికేషన్ అనమాట. సో వాటర్ బ్రేక్ అయిన ఒక 10 to 20 minutes లోపు ఫస్ట్ బేబీ డెలివరీ అయితే అయిపోతుంది. సో మా డిగ్గుగాడు ఫస్ట్ బేబీ బయటకు వచ్చేటప్పటికి గట్టిగా అరిచాడు. అరవడం నన్ను కొరికాడు కూడా పట్టుకొని. ఇంకేం చేద్దాం, తప్పదు. సో ఫస్ట్ డెలివరీకి మాత్రం తనకి టఫ్ అనిపించింది బేబీ బయటకు రావడానికి, బట్ రెస్ట్ ఆఫ్ ద టైం అంతా మొత్తం ఈజీగా అయిపోయింది. అంతే అండి. ఇవన్నీ మీరు ఒకటి తర్వాత ఒకటి అబ్జర్వ్ చేశారు అంటే కనుక సో వాళ్ళ డెలివరీ టైంకి వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్నెస్, మెడిసిన్స్ కానీ దానికి కావాల్సిన టూల్స్ కానీ అన్నీ అరేంజ్ చేసి పెట్టుకొని వాళ్ళకు ఒక సేఫ్ జోన్ అనేది క్రియేట్ చేసి సేఫ్ డెలివరీ అయ్యేలాగా మేనేజ్ అయితే చేయొచ్చు. Yes, yes, yes. Come on, come on. Good girl, good girl, good girl. Come on, do it. Come on, come on. You can do it. Come on, you can do it. Come on, come on. It's okay. It's okay. It's okay. Come on, come on. You Push, should manage. Little bit, little one. push, 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 Nana. Push, push, push. Oh, shivering. Push, Nana. Push, 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 push. सिर अटक लिया. Come on, push, Diggo. Push. Give him. Come on, come on, come on, come on, come on, come on, come on. Push, Nana. Push, push, push. Oh my God, he's moving. No, I don't want to touch him. Come on, babe. Push, Diggo. Baby, come on. Push, Diggo, push, Nana. Push him out.